మనతో పాటు ఉన్నారు ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు. రామానాయుడు గారు అంటే సాధారణంగా మనం పంట పొలాల మధ్య, సాధారణ జనం మధ్య సైకిల్ తొక్కుతూ, పొలం కూడా ఊడి పూడుస్తూ, కుప్పను ఊడుతూ ఒక సాధారణ రైతుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మంత్రి హోదాలో చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇతనితో పాటు పాలకులు, నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర రాజకీయాల మీద క్లుప్తంగా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది మంత్రి హోదా? మీకు హోదాగా అనిపిస్తుందా? బాధ్యత పెరిగినట్టుగా అనిపిస్తుందా? ఏదైతే ప్రజలు మొన్న పెద్ద ఎత్తున ఓట్లేసి ఏదైతే ఆశీర్వాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించారు. దీంతో మాకు ఒక బాధ్యత మరింత పెరిగిందని చెప్పి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే గత 5 సంవత్సరాల రాక్షస పాలన నుంచి, నియంతృత్వ నిరంకుశత్వ పాలన నుంచి ప్రజలు విముక్తి అయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా మా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నటువంటి స్థితిలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా మేము పనిచేయవలసినటువంటి పరిస్థితి ఉండడంతో దీన్ని ఒక బాధ్యతగా మేము ఈ పదవిని తీసుకోవడం జరుగుతుంది. అందులో పర్టికులర్గా ఈవేళ ఒక జలవనరుల శాఖ మంత్రిగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలోనూ అత్యంత కీలకమైనటువంటి శాఖ జలవనరుల శాఖ. ఎందుకంటే విడిపోయినటువంటి చిన్న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం అవడంతో అటువంటి వ్యవసాయానికి అత్యంత అవసరమైనటువంటి సాగునీరు అందించేటువంటి బాధ్యత ఏదైతే మా జలవనరుల శాఖ ఉంది కాబట్టి ఆ శాఖకు మరి మనం కూడా కష్టపడి పనిచేసి ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి పనిచేసేటువంటి క్రమంలో ఇది బాధ్యతగా మేము ముందుకెళ్తూ ఉన్నాం. సార్ ఒక్కటి సార్, మీరు విజయం సాధిస్తారు అని అన్ని సర్వేలు గంటపాదంగా చెప్తున్నాయి. మీకు ప్రభుత్వం వస్తే మంత్రివర్గంలో స్థానం వస్తుందని చెప్పేసి కూడా అందరూ అంచనా వేశారు. కానీ మీకు ఇష్టపడి కష్టపడి ఈ జలవనరుల శాఖ వస్తుందని మీరు ఊహించారా? ఏదైతే మంత్రిత్వ శాఖలు కేటాయించడం కానీ, మంత్రులుగా తీసుకోవడం కానీ అది పూర్తిగా అది చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వారిద్దరి అభిష్టం ప్రకారం జరుగుతుంది. అందుచేతే మంత్రి మండలికి ముందు కూడా సరే మనం ప్రజాస్వామ్యంలో మన ఎన్నికల్లో పార్టిసిపేషన్ చేసింది, రాజకీయాల్లో ఉన్నది సేవ చేయడానికి, ఏదో అధికారాన్ని ఉపయోగించుకుని పదవుల కోసం కాదనేటువంటిది నా యొక్క అభిప్రాయం వ్యక్తిగతంగా. ఎందుకంటే నేను అంబేద్కర్, మదర్ తెరెసా వారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని. అందుచేత ఏంటంటే మనం మంత్రి పదవి గురించి కానీ, శాఖల గురించి కానీ నేను అంత డెప్త్కి వెళ్ళి అంత ఆలోచన చేయాల. చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత అప్పగించినా దాన్ని మాత్రం సమర్థవంతంగా మాత్రం నిర్వహించాలి. ఏదైతే గతంలో నా పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు 2014లో మొదటిసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 6,800 మెజారిటీ, 2019లో రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 18,000 మెజారిటీ, 2024లో మొన్న పోటీ చేసినప్పుడు 68,000 మెజారిటీ. అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక శాసనసభ్యుడిగా అవకాశం ఇస్తే దాన్ని ఎట్లా అయితే ప్రూవ్ చేసుకుని ప్రజల అభిమానాన్ని నా నియోజకవర్గంలో పొందాను, అదేవిధంగా ఆయన మంత్రివర్గంలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు రాష్ట్రంలో కూడా ఆ శాఖ మీద ఆ రకమైనటువంటి పని చేసి ఆ రకంగా మరి ప్రూవ్ చేసుకోవాలి ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఉన్నాం. అంచేత ఈరోజు ఆయన జలవనరుల శాఖ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఏదైతే మరి అత్యంతమైన కీలకమైన శాఖ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా స్టడీ చేసుకుంటూ మనం ఏ ప్రాజెక్టుకి ఎంత అమౌంట్ 2014-19లో ఖర్చు పెట్టాం, 19-24లో వీళ్ళు ఏం చేశారు, రేపు అది పూర్తి చేయాలంటే మనం ఇంకా ఎంత వ్యయం ఖర్చు పెట్టాలి, ఎంత సమయం పడుతుంది పూర్తి అవడానికి, ఇంత ఖర్చు పెట్టి ఇంత సమయం తీసుకుంటే ఎంత ఆయకట్టు అందుబాటులోకి వస్తుంది అని ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం ప్రాధాన్యతగా, అంటే మన దగ్గర ఇప్పటికే బడ్జెట్ అంతా కూడా మరి లేనటువంటి స్థితిలో దగ్గర మా శాఖలోనే ఇప్పుడు 18,000 కోట్ల వరకు కూడా ఇంకా పాత ఏదైతే బాకీలు బిల్లులు ఇవ్వాల్సినటువంటి స్థితిలో ఒక ప్రాధాన్యత క్రమం, అంటే మన దగ్గర ఒక 10 రూపాయలు అంటే 10 ప్రాజెక్టులకు పెట్టే వాళ్ళు మనం ఏదైతే ఇమ్మీడియట్లీ కంప్లీట్ అవుతాయి, ఇమ్మీడియట్లీ ఏదైతే మనం
సాగునీరు ఇవ్వగలుగుతాం. అట్లా ఒక ప్రయారిటీ తీసుకుని ఆ రకంగా 1 by 1 ఒక్కోటి కూడా కంప్లీట్ చేసుకుని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసంతో ఏదైతే రాష్ట్రం ఎట్లా నష్టపోయిందో మా ఇరిగేషన్ శాఖ కూడా అంతకు మించి ఎక్కువ నష్టపోయింది. అందుచేత మళ్ళీ ఆ సవాళ్ళనన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సాగునీరు త్రాగునీరు అందించడానికి నా వంతుని మేము చంద్రబాబు నాయుడు గారి సాయంతో ప్రయత్నం చేస్తాం. సార్, ప్రభుత్వం వచ్చే సమయానికి డ్రైన్స్ పంటకాలు అస్తవ్యస్తంగా ఉన్నాయండి. మీరు వచ్చిన తర్వాత ఒక మూమెంట్ ఇచ్చారు. ముఖ్యంగా మేము ఈరోజు వచ్చే ముందు తూర్పుగోదావరి జిల్లాలో కొంతమంది రైతులకి పబ్లిక్ టాక్ మేము తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, రామానాయుడు గారు బాధ్యత స్వీకరించినప్పుడే వెంటనే పని మొదలు పెట్టించారండి. చిన్న మైనర్ డ్రైన్స్, మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా డెక్క తీయటం, సిల్ట్ తీయటం చేస్తూ ఉన్నారండి. కొద్దిపాటి వర్షానికి నీట మునిగే మా పంటలు ఇప్పుడు రక్షణ కలిగిందండి. మేము ఊరికి ఊడ్చుకుంటున్నాం, హ్యాపీగా ఉందన్నారు. దీన్ని ఇంకా ఏ దిశగా మీరు తీసుకెళ్ళబోతా ఉన్నారు అంటే, ఉదాహరణ తూర్పుగోదావరి జిల్లాలో 228 డ్రైన్స్ ఉన్నాయి. టోటల్ అన్నీ పోయాయండి, అన్నీ పోయి. అది ఏ విధమైన ఒక ప్యాకేజీ రూపంలో అయినా తెచ్చే ఆలోచన మీకు ఉందా? ఏదైతే నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒకటి ఆలోచించా. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డగా, వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చే వ్యక్తిగా రైతుల యొక్క కష్టాలు బాధలు నాకు తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు గారితో ముందుగా నేను మాట్లాడింది, ఏదైతే రేపు మనం బ్యారేజీలో, ప్రాజెక్టులో, లేకపోతే ఎత్తుపోతలో అంటే కొత్తగా ఆయకట్టు కోసం మనం ఖర్చు పెట్టి పని చేసుకుంటాం. అది రిజల్ట్ అనేది రేపో మాపో ఎల్లుండో వస్తుంది. కానీ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో అక్కడ ఇంకా మనం నీరు ఉన్నా కూడా ఆ నీరు కిందకి పోయేటువంటి మార్గం ఏదైతే ఉందో అది తూడు లేదా గురబెక్కుతో నిండిపోయినటువంటి స్థితిలో, లేదా కొన్ని చోట్ల ఏదైతే డోర్స్ కానీ షట్టర్స్ కానీ గత 5 సంవత్సరాల మెయింటెనెన్స్ లేక మరి అవి పోయి కనీసం అక్కడ కొంత నీరుని నిలువ చేసుకునేటువంటి మార్గం కూడా లేనటువంటి స్థితిలో, అంటే ఇట్లా ఎమర్జెన్సీ ఏవైతే ఉందో ఆయనతో మాట్లాడితే, లేదు ఇమీడియట్లీ మనం ప్రతి ఎకరానికి కూడా నీరు ఇవ్వాలి, ఏ రైతు కూడా నష్టపోకూడదని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలోకి తీసుకొని ఏదైతే ముందు తూడు, గురబడెక్క, వీడ్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్లీ రిమూవ్ చేయాలి. వెంటనే దానికి ఆదేశాలు ఇచ్చి, ఎందుకంటే దురదృష్టం యాక్చువల్గా ఈ పని అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు ఇచ్చి మే నెలలో పనిచేయాలి. ఎందుకంటే మే నెలలో అంటే టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ టైంలో ఈ వీడ్ కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీ. కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క వీడ్ సంగతే మర్చిపోయి కనీసం ఎస్టిమేషన్ కూడా అయినటువంటి స్థితిలో మనం నీళ్ళు ఇచ్చినా కూడా కిందకి వెళ్ళినటువంటి పరిస్థితి కాలువల్లో ఉంది. డ్రైన్స్లోనేమో చిన్నపాటి వర్షం వచ్చినా కూడా నీళ్లు కిందకి వెళ్ళలేక అక్కడ వేల ఎకరాలు ఆయకట్టు ముంపు పరిస్థితి ఉంది. అందుకే ఇమ్మీడియట్లీ వాళ్ళు 3 days టైం ఇచ్చి వాళ్ళందరినీ కూడా సిఈలందరినీ కూడా రివ్యూ పెట్టి వెంటనే ఏదైతే ఎస్టిమేషన్ తెప్పించుకుని వెంటనే వాటిని కూడా అక్కడ మీటింగ్ పెట్టి ఆమోదించి ఏదైతే ఆ వర్క్స్ని కూడా షార్ట్ టెండర్స్ పిలిచి ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేయమని చెప్పాం. దానివల్ల ఈవేళ రైతులకి కొంచెం ఇమ్మీడియట్లీ కళ్ళెదర కొంచెం పనులు కనపడుతూ ఉంది, చాలా హ్యాపీనెస్ కనపడుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ 2వ విడతగా ఏదైతే మీరు చెప్పినట్లుగా ఏదైతే ఇంకా డీసెల్టింగ్, ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ వైసీపీ వాళ్ళు ఒక తట్ట మట్టి ఎక్కడ కాలువలో కానీ డ్రైన్లో కానీ తీలా. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఆ డీసెల్టింగ్ ఏదైతే అవసరమో అది కూడా ఎస్టిమేషన్లో పంపించమని మొన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల నేను చూస్తే షట్టర్స్, ఏదైతే ఈ డోర్స్ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ లేక, అది ప్రాజెక్ట్ కావచ్చు, రిజర్వాయర్ కావచ్చు, బ్యారేజ్ కావచ్చు, లాకులు కావచ్చు, ఎక్కడైనా సరే ఇదే రకమైన ఇబ్బంది. ఎందుకంటే ₹1 కూడా అంటే కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ కూడా లేనటువంటి స్థితి. మొన్న నేను లాస్ట్ సండే సోమశిల ఏదైతే నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టుకి వెళ్తే, మరి సోమశిల అంటే ఎప్పుడు 70-80 దశకంలో కట్టినటువంటి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు మొన్న జగన్మోహన్ రెడ్డి పాలనలో. దాని ఏదైతే ఆ లాకులకు సంబంధించి ఏదైతే రోప్ ఏదైతే ఉందో మొత్తం లాగితే రోప్ తెగిపోయేలాగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ డోర్స్ అయితే నిజంగా ఫొటోస్ అవి చూస్తే సగం తుప్పు పట్టేసి పాడైపోయిన పరిస్థితి. అంటే సంవత్సరానికి కనీసం అంత పెద్ద ప్రాజెక్టుకి ₹2 కోట్ల కూడా మెయింటెనెన్స్ ఇవ్వకుండా మరి ఎట్లా నిర్వీర్యం చేసేటు విధ్వంసం చేశారు. అందుకే ఏదైతే ఆ డీసెల్టింగ్ ఇట్లా ఎమర్జెన్సీలో షట్టర్స్ కానీ డోర్స్ కానీ ఏవైతే రిపేర్స్ ఉన్నాయో అవి ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఎస్టిమేషన్లు తీసుకుని దాన్ని ఎమర్జెన్సీ ఫైల్ కింద ఇప్పుడు పెట్టి ఒక 4-5 రోజుల్లో ముఖ్యమంత్రి గారి సాయంతో దాన్ని కూడా నిధులు విడుదల చేయాలనేటువంటి మా ఆలోచన. అంటే తద్వారా ఏంటంటే
ఇమ్మీడియట్లీ ఈ పనులు చేయడం వల్ల ఆ రైతులకి వెనువెంటనే లాభం ఏదైతే జరుగుతుందో దాన్ని చేయాలి. దాని తర్వాత ఏదైతే ఇప్పుడు పోలవరం, లెఫ్ట్ కెనాల్, ఇప్పుడు ఇట్లా ఏదైతే ఇంకా ఇతర ప్రాజెక్టులు ఇవన్నీ 1 by 1 ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్తాం. ముందు ఇమ్మీడియట్లీ నీళ్ళుండి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లోజ్ చేసి అధిగమించి ఆ రైతులకి నీళ్ళు అందించేటువంటి కార్యక్రమం తీసుకోబోతున్నాం. సోషల్ మీడియాలో మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా మీ అభిమానులు, మీరు కాదండి, మీ అభిమానులు మిమ్మల్ని బాగా ఎక్స్పోజ్ చేస్తుంటారు, మేము ఫాలో అవుతూ ఉంటారు. ఇందులో భాగంగా తల్లికి వందనం మీరు ఒక చోటుకి వెళ్ళి నీకు అనేదాన్ని అంబటి రాంబాబు వక్రీకరించి ఇచ్చారు. అది ఏంటి సార్, ఈ తల్లికి వందనం అందరికీ ఇవ్వబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు, లేదా వైసీపీ వాళ్ళు చెప్పినట్టు తల్లికి ఇచ్చి ఊరుకోబోతున్నారా? ఏదైతే మేము ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో దానికి కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం. అందుకే ఈవేళ మేము అధికారంలోకి వచ్చి 30 రోజులైంది. 30 రోజులైనా కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ రోజు మాట ఇచ్చాం, పెన్షన్ 4,000 రూపాయలు పెంచి 7,000 రూపాయలు ఇంటి దగ్గర ఇస్తామని చెప్పాం. ఇంటి దగ్గర ఇచ్చాం 7,000 రూపాయలు. దివ్యాంగులకి 3,000, 6,000 రూపాయలు పెంచి ఇస్తామన్నాం, అవి కూడా ఇంటి దగ్గర పట్టుకెళ్ళి ఇచ్చాం. ఉచిత ఇసుక అన్నాం, దాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. అన్నా క్యాంటీన్లు అన్నాం, రేపు ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో అమలు చేయబోతూ ఉన్నాం. డిఎస్సి అన్నాం, మొదటి సంతకం డిఎస్సిలో పెట్టి నోటిఫికేషన్ ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే రద్దు చేస్తామన్నాం అన్నమాట ప్రకారం దాన్ని రద్దు చేశాం. నేను ఎందుకు చెప్తున్నానంటే 30 రోజుల సమయంలో ఇట్లా ఏదైతే మేము హామీలు ఇచ్చామో అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నట్టు. ఇంకా తల్లికి వందనం మేము ఇచ్చినటువంటి హామీ అది. ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000. ఇందులో సెకండ్ థాట్ ఏమీ లేదు. ఈ పెన్షన్లు ఏ రకంగా అయితే చేసామో ఈ మిగిలిన ఒక్కొక్కటి ఏదే రకంగా అయితే ఇన్సూరెన్స్ నెరవేరుస్తున్నామో అట్లా తల్లికి వందనం కూడా నెరవేరుస్తాం. అందులో ఎవరికి డౌట్ అవసరంలా. కానీ వీళ్ళు కావాలని అంటే ఏదైతే తల్లికి వందనం సంబంధించి కానీ లేకపోతే ఇంతకుముందు ఏదైతే పిల్లలకు సంబంధించి కానీ రేపొద్దున మనం అమలు చేయాలనుకున్నప్పుడు ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డులు లింకప్ చేసుకుంటారు. ఇంకా అసలు పథకం విధి విధానాలు ఇంకా ఎట్లా చేయాలి, తల్లికి వందనం అనేది ఇంకా ఎట్లా అమలు చేయాలి మనం అంటే దాన్ని ఇద్దరు ఇప్పుడు ఒక అబ్బాయికి ఒకరికి ఇస్తూ ఉన్నారు అమ్మకోళ్ళు, మనము 2, 3 ఇస్తామని చెప్పి ఎంతమంది ఉంటాయి, ఎంతమంది ఉన్నారు అట్లా స్టేట్లో, మరి ఎంతమందికి మనకి ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది, ఇది ఏ నెల ఎప్పటి నుంచి అమలు చేయాలి అనేది ఇంకా మా విధి విధానాలు ఖరారు కాలేదు. కేవలం ఏదైతే ఆ మదర్స్కి సంబంధించిన ఆధార్ కార్డులు లింకప్ చేయమని కోరితే దాన్ని వీళ్ళు వక్రీకరించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానం అవసరంలా. ఎందుకంటే ఈ సాక్షి ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక, అది వాళ్ళ విషం పూచేటువంటి పత్రిక. ఎందుకంటే మీరు కూడా చూసారు ఏదైతే 30 రోజులని ఎన్ని అబద్ధాలు చెప్పారు. ఏది అంబటి కానీ, పేర్నాని కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ సాక్షి అవినీతి పత్రిక కానీ ఏమన్నారు, ఏదైతే చాలా క్లియర్గా ఆ రోజు ఏమన్నారు, అసలు మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారని వార్తలు రాశారు. ఏమైంది, అది అబద్ధం అని తేలిపోయింది. తర్వాత మళ్ళీ ఏదైతే పెన్షన్లు పెంపు అనేది ఒట్టి మాట అని చెప్పారు. అన్నమాట ప్రకారం మేము పెన్షన్లు పెంచి ఇచ్చామా లేదా అంటే అది అబద్ధం అని తేలిపోయింది. తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, రేపొద్దున ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఇంటికి దగ్గర పెన్షన్లు ఇవ్వరు, మళ్ళీ మీరు సచివాలయాల దగ్గరికి, పంచాయతీల దగ్గరికి గతంలో మాదిరిగా తిరగాలన్నారు. మరి మేము ఇంటింటికి వెళ్ళి గడప దగ్గరే సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళి ఇచ్చామా లేదా అంటే అది అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇట్లా వాళ్ళు అబద్ధాలు అసత్యాలతో ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చారు 2019లో. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే అబద్ధాలు, అదే అసత్యాలు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ తక్కువ రోజుల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. రేపు కూడా తల్లికి వందనం కూడా 100% మేము ఇచ్చిన మాట కట్టుబడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాము. దానికి అసలు వీళ్ళు వైసీపీ వాళ్ళు దాని గురించి మాట్లాడడానికి కూడా అర్హత లేదు నాకు తెలుసుండి. ఎందుకంటే ఆ రోజు భారతీరెడ్డి గారు 2 పిల్లలుంటే 30,000 ఇస్తామని చెప్పారు, మన వీడియోస్ ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చే కూడా మాట తప్పారు. అంటే వాళ్ళు కూడా మాట తప్పారు కాబట్టి మేము కూడా మాట తప్పుతామేమో అని పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు వాళ్ళు మాట్లాడారు తప్ప మేము అట్లా మాట తప్పం, మీ భారతీరెడ్డి గారి లాగా 2కి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చి మోసం చేయం. మేము ఎంతమందికి వచ్చి ఇస్తామన్నామో 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 మళ్ళీ రాసి పెట్టుకుంటే ఇస్తాం ఖచ్చితంగా. మీరైతే ఈ పథకం ఎప్పుడు నువ్వు ఆ రోజు 2019లో అధికారంలోకి వచ్చి నువ్వు అమ్మఒడి ఎప్పటి నుంచి అమలు చేసావు,
ఏ రోజు జనవరి 10ని ఇచ్చావు. అంటే నువ్వేమో అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 10వ తారీఖు వరకు ఆ ఒక్కరికి మోసం చేసి ఒక్కరికి ఇచ్చే అమ్మఒడికే నీకు 2020లో అమలు చేసావు. మమ్మల్ని ఏమో మొదటి నెలలో అడుగుతున్నావు. ఆ రైట్ నీకు హక్కు ఎక్కడుంది? 10,000 రూపాయలు తగ్గింది. అదే విధంగా 15,000 అన్నావు, మళ్ళీ 14,000 అన్నావు, మళ్ళీ 13,000 అన్నావు. మరి అక్కడ అట్లాంటి మోసం చేసినటువంటి వ్యక్తులను పెంచిన 3,000 2,000 3,000 చేయడానికి 1,000 రూపాయలు పెంచడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. అంటే ఇట్లాగా అంచేత మా సంక్షేమ పథకాలు ఏవైతే మేము ఇస్తామన్నామో ప్రజలు మా మీద నమ్మకంతో ఓటేశారు. ఖచ్చితంగా ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. అంచేత ఆ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా 100కి 100% మా మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారం ఒక్కొక్కటి అమలు చేసుకుంటే వెళ్తాం. థ్యాంక్ యూ సార్. పక్క జిల్లాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి మీకు బాండింగ్ ఎలా? లేదు, అందరూ హ్యాపీగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారిద్దరి సారథ్యంలో పనిచేయడం మాకు కూడా చాలా సంతోషంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆయన. అదే పవన్ కళ్యాణ్ గారు రేపటి భవిష్యత్తుకి, యువతరానికి మనం ఏం మేలు చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి నాయకుడు. అంటే నిజంగా ఇద్దరి కలయిక ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయిక. ఆ ఇద్దరి నాయకుల దగ్గర పనిచేయడం మా అదృష్టంగా నేను భావిస్తున్నా. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కష్టపడే వ్యక్తిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను కూడా ప్రత్యేకంగా ఎప్పుడు కష్టపడతారు, గ్రౌండ్ లెవెల్లో ఉంటారు అనేది ఆయన కూడా ఆ రకంగా ఇద్దరి అభిమానాన్ని ఖచ్చితంగా నాతో ఎప్పుడు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ సారథ్యంలో, వాళ్ళ నాయకత్వంలో పనిచేయడం మాకు కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.